అక్కడ ఆడియన్స్ కుర్రోళ్ళు ఉప్పొంగిపోయారు. నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరు కుర్రకారు అనేది మన రీతు గారికే సపోర్ట్ చేశారు. ఉండే కొంది ఆమె ఏం చేసిందంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలనే వేలో అంటే మన ఆర్మీ అన్నతో తర్వాత డెమన్ పవన్తో ఏదో లవ్ ట్రాక్ క్రియేట్ చేయాలనుకుంది, కానీ అది క్రియేట్ చేయటం బదులు ఆమె ఫూల్ అయిపోయింది అక్కడ. అందుకని ఇప్పటి నుంచైనా కానీ అంటే నాగార్జున కూడా ఇందాక కూడా ప్రోమో వదిలారు కదా, కొంత ఏం జరిగిందంటే ఈయన ఇప్పటి నుంచే తగ్గించుకొని అంటే వాళ్ళ అమ్మ వాయిస్ ఏదో ఇచ్చారు, నేను ఏం చెప్తున్నాను నీకు అర్థమవుతుందా అని ఒక మాట అయితే చెప్పడం జరిగింది. దాని గురించి అయినా కానీ ఇప్పటి నుంచి ఆమె హెయిర్ కట్ చేసుకుంది అంటే ఆమెలో మార్పు మొదలైంది. కంపల్సరీగా ఆమె కూడా టాప్ 5లో ఉంటుంది. ఎందుకంటే నిన్న కూడా గట్టి ఫైట్ ఇచ్చింది, బాల్స్లో కూడా మంచి ఫైట్ ఇచ్చింది. నాగార్జున కూడా మంచి పొగటం జరిగింది. కంపల్సరీగా ఆమె కూడా అంటే ఏదో కొంతమంది రూమర్స్ వస్తుంటాయి, కానీ ఇప్పటి నుంచి అయితే మంచి ఆమె కూడా మంచి కంటెస్టెంటే. ఉన్న వాళ్ళల్లో మగవాళ్ళల్లో కూడా మంచి కంటెస్టెంట్ అంటే ఒక బలంగా ఏదంటే ఫిజికల్ టాస్క్ వచ్చినా కానీ ఆమె ఒక బలంగా ముందుకెళ్ళే కెపాసిటీ ఉన్న వాళ్ళల్లో ఆడవాళ్ళలో అయితే అదే లేడీస్లో అయితే మన రీతు గారు అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా మనకి కాంబినేషన్ ఎక్కువగా అంటే నెగిటివ్ అనేది కనబడుతుంది. ఎందుకంటే మన హరీష్ గారు కావచ్చు, శ్రీజ కావచ్చు, ఎక్కువ వీళ్ళే ఎక్కువ అంటే పాయింట్ ఆఫ్ అవుతున్నారు. మీన్ వాళ్ళు ఎక్కువ పాజిటివ్గా ఉన్నారు కదా. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఒక 10 నిమిషాలు అయిపోయేదాన్ని గంట సాగబిగుతారు. అది ప్రతి ఒక్కరికి నచ్చలేదు. వచ్చిన కంటెస్టెంట్లు ప్రతి ఒక్కరు అనేది చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మార్చుకున్నారు. శ్రీజ ఒకప్పుడు ఒక పాయింట్ అనేది సాగబీకు 10 నిమిషాలు అరగంట చెప్పేది, కానీ ప్రతి ఒక్కరికి అది బోరింగ్గా ఉండి చెప్పారు. నామినేషన్ కూడా చేశారు. నామినేషన్ చేయబట్టి ఆమె కొంచెం అయితే మార్పు మొదలైంది. తర్వాత మనకి చూసుకున్నట్లయితే హరీష్ మాత్రం చాలా అంటే కొంచెం అంటే ముందుకైతే వెళ్ళలేదు. అదే స్థితిలో ఉన్నాడు. అది ఆ స్థితి నుంచి ఇంకా పాయింట్ తగ్గుతుందే, డౌన్ అవుతుంది, కానీ అప్పైతే లేదు. అతను ఒక్కడే మార్చుకుంటే బెటరు. ప్రతి ఒక్కరైతే కంటెస్టెంట్లు ఇప్పుడున్న ప్రతి ఒక్కరు చూసి అంటే మంచిగా ఆడుతున్నారు. ఇప్పుడు హౌస్లో ఒక